హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం యల్లాప్రగడ సువర్చలాదేవి గారు రచించిన సొంతిల్లే కదా స్వర్గసీమ అనే ఓ చక్కటి కథని విందాం. ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం. ఆ రోజు సుబ్బారావుకి ఏనిగెక్కినంత సంబరంగా ఉంది. దానికి కారణం ఏ ప్రమోషనో ఇంక్రిమెంటో వచ్చినందుకు కాదు, అలాగే ఆఫీస్కి లేటుగా వచ్చాడనో చిన్న చిన్న పనులు కూడా చేయటం రాదని బాస్ తిట్టినందుకో కూడా కాదు. కనీసం ఆ రోజు ఆయన ధర్మపత్ని ఆదిలక్ష్మి పండక్కి కొత్త చీర కొనమని అడగనందుకో, లేక చిరంజీవి కొత్త సినిమాకి మొదటి రోజే తీసుకెళ్లమని పిల్లలు అడగనందుకో కూడా కాదు. అంతకన్నా ఓ మధ్యతరగతి సగటు మానవుడికి ఇంకేం ఆనందాలుంటాయి అనుకుంటున్నారా? ఆ సగటు మానవుడి ఆలోచనల కన్నా ఓ మెట్టు పైకెక్కి చూస్తే కనబడుతుంది. మీకు ప్రస్తుతం సుబ్బారావు కళ్ల ముందున్న వార్త. మీ సొంత ఇంటి కలలను సాకారం చేసుకోండి. ఇకపై మీరు కట్టుకోబోయే అద్దె డబ్బులే మీకు సొంత ఇంటిని సాధించి పెడతాయి. అది ఆ వార్త సారాంశం. గృహ రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పోటీ పడుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా మారి ప్రజలను ప్రోత్సహిస్తున్న ఈ రోజుల్లో ఇదో పెద్ద వార్తే కాదని మీ అభిప్రాయం కదూ. కానీ మన సుబ్బారావు లాంటి అమాయకులు మన దేశంలో ఉన్నంతకాలం ఇలాంటి సంస్థలకు కొదవే లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా అలాంటి వారిని ఆకర్షించడమే ఇలాంటి కంపెనీల ఉద్దేశ్యం. ఇహ ఈ తాజా ప్రకటన సారాంశం ఏమిటంటే, మీరు ఎలాంటి ఆదాయ వర్గాల వారైనా ఇకపై నెలలా చెల్లించాల్సిన అద్దెని వారికి చెల్లిస్తే వారే మీ ప్రస్తుత ఇంటి అద్దె సంగతి చూసుకొని త్వరలో మిమ్మల్ని ఓ సొంత ఇంటి వాళ్ళని కూడా చేస్తారని. అది ఆ తాజా ప్రకటనలోనే కొత్త స్కీము. భాగ్యనగరంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తా మన సుబ్బారావు. భార్య ఆదిలక్ష్మి ఓ చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచరు. పిల్లలు ఇంకా హై స్కూల్లోకి రాలేదు. ఇంటి ఖర్చులకి ఒకరి జీతం, పండగ పబ్బం ఇతర అవసరాలకి విలాసాలకి రెండో జీతం హాయిగా సాగిపోతూనే ఉంది. కానీ ఆఫీస్లోనూ తెలిసిన సర్కిల్లోనూ అందరూ ఇళ్ళు స్థలాలు కొంటుంటే తను మాత్రం ఏం తక్కువ తిన్నాడు? తను కొనాల్సిందేనని ఈ మధ్య తెగ ఆవేశపడిపోతున్నాడు పాపం సుబ్బారావు. ఆ ఆవేశంలోనే ఈ మధ్య ఎక్కడ అపార్ట్మెంట్ కడుతుంటే అక్కడికల్లా వెళ్లసాగాడు. కానీ ఆ ధరలేవి అందుబాటులో ఉన్నట్టు కనబడడం లేదు. పోనీ ధైర్యం చేసి ఏ అప్పో సొప్పో పెట్టి కొందామనుకుంటే లేనిపోని ఆర్థిక బాధలను ఆహ్వానించడం ఎందుకని పడనివ్వడం లేదు ఆదిలక్ష్మి. చివరికి అటు కర్రా విరక్కుండా ఇటు పాము చావని ఉపాయం ఇన్నాళ్లకుగాని దొరకలేదనిపించింది సుబ్బారావుకి ఈ ప్రకటన చూశాక. అదే ఆదిలక్ష్మికి చూపించడం, పంపించడం అన్నీ జరిగిపోయాయి అనుకోకుండా. పాపం భర్త ఆనందాన్ని మాత్రం ఎందుకు కాదనాలి? పైగా కొత్తగా వచ్చి పడే ఖర్చు ఏమీ లేదు. ఆ అద్దె డబ్బేదో ఓనర్కి బదులు ఈ ఇల్లు కట్టించిచ్చేవాడికిస్తే త్వరలోనే ఇంటి ఓనర్ అవ్వచ్చు. పాపం ఆదిలక్ష్మికి ఆశ పుట్టింది. ఎందుకైనా మంచిది, కాస్త మంచి చెడు చూసి దిగండి అంటూ ఓ సలహా కూడా పడేసింది. నీకెందుకోయ్, ఇక నాకు వదిలేసే, నిశ్చింతగా ఉండు అంటూ హుషారుగా ఫోన్ తీసి ఆ ప్రకటనలో ఇచ్చిన నంబర్కు ఫోన్ చేశాడు. ఎంతో వినయంగా సుబ్బారావు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు ఆ అవతల వ్యక్తి. అంతా విని తృప్తి పడ్డాడు సుబ్బారావు. వచ్చే ఆదివారం ప్రకటనలో ఇచ్చిన స్థలాన్ని చూడటానికి ముహూర్తం నిర్ణయించారు. దగ్గరుండి సుబ్బారావుని సతీ సమేతంగా స్థలాన్ని చూసి తీసుకువచ్చే బాధ్యత కూడా తమదే అనడంతో ఇంటిని సొంతం చేసుకునేందుకు సంబరపడ్డాడు సుబ్బారావు. ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది. అనుకున్న సమయానికన్నా ముందుగానే ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. వీళ్ల పంక్చువాలిటీకి దండయ్యా అనుకుంటూ త్వరగా తయారై కారు వెనక సీట్లో దర్జాగా కూర్చొని బయలుదేరారు సుబ్బారావు దంపతులు. ఏడయ్యా మీ సూపర్వైజర్? కాస్త చిద్విలాసంగానే అడిగాడు సుబ్బారావు డ్రైవర్తో. ఆయన డైరెక్ట్గానే వస్తారు సార్, కస్టమర్స్ని మాత్రం నేనే తీసుకెళ్తాను అన్నాడు మామూలుగా. కస్టమర్స్ అంటున్నావు, నేముగాక ఇంకెవరైనా ఉన్నారా? కాస్త కంగారుగా అడిగాడు సుబ్బారావు. ఏదో కొద్దిమందే సార్, పళ్ళికిలించాడు డ్రైవరు. వాడి నవ్వులోనే అనేక భావాలు కనిపిస్తున్నా సరే చూద్దాంలే అంటూ కాస్త ఆశావహ దృక్పథంతోనే ఆలోచించాడు సుబ్బారావు. అక్కడో జంట ఇలా ఓ 10 జంటలు లెక్కించాడు అనడం కన్నా కుక్కాడు అనటం సబబేమో అనుకుంటున్నాను. కాకపోతే కస్టమర్స్కి డ్రైవర్ ఇచ్చిన కన్సెషన్ ఏంటంటే ఆడవాళ్ళందరినీ వెనక సీట్లో కుక్కితే మగవాళ్ళందరినీ ముందు కొందరిని, డిక్కీ ఓపెన్ చేసి కొందరిని అడ్జస్ట్ చేశాడు. ఎవడికొచ్చిన తిట్లు వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడవాళ్లు శాపనార్థాలు పెట్టారు. తన పక్కనున్న కొందరి మగాళ్ల బండబూతులకు సుబ్బారావే మొదట సిగ్గుపడి మెలికలు తిరిగినా తను కాస్త ఉచ్చిరాని తిట్లు తిట్టి తోటి మగవాళ్ల మధ్యలో తను కాస్త గర్వంగా ఫీల్ అయ్యాడు. అయితే ఇవన్నీ తనకు మామూలే అన్నట్టు డ్రైవర్ మాత్రం ఎప్పటిలాగే చిద్విలాసంగానే ఉన్నాడు.
అంతేకాక దారిలో ఒక గంప కాస్త లగేజీతో ఉన్న ఓ పల్లెటూరు అతనితో మాట్లాడి అతని లగేజీని కారు పైన కట్టి అతన్ని డిక్కీలో కుక్కాడు. తిక్కరేగిన ఓ పెద్ద మనిషి కోపం నశాలాన్ని కంటి కారు దిగబోయే లోపే ఒక్క ఉదుటున్న కారు కదిలించి ఊరి పొలిమేరలు దాటించేశాడు డ్రైవర్. ఇక జనసంచారం లేని ఆ నిర్మానుష్య ప్రదేశంలో డ్రైవర్తో గొడవ పెట్టుకుని చేసేది లేక అందరూ కుక్కిన పేలిలా కూర్చున్నారు. ఎంతో దూరం వెళ్ళాక అక్కడ రోడ్డు నుంచి లోపలికి చూస్తున్న ఓ బోర్డు, దానిపై వీళ్లు వెళ్తున్న ప్రదేశం తాలూకా పేరు, వివరాలు చూసి వచ్చేశాం కదా అని కాస్త సంబరపడ్డాడు సుబ్బారావు. తార్ రోడ్డు మీద ఆ ఇరుకు కారులో తెలియలేదు, కాని గతుకుల మట్టి రోడ్డులో లోపలికి ఓ 10 కిలోమీటర్లు వెళ్లేసరికి ఒళ్ళు హోనమైంది అందరికీ. ముఖ్యంగా డిక్కీలో కూర్చున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నం. మట్టి కొట్టుకుపోయి జుట్టు రేగిపోయి ఒక్కొక్కళ్ళు రైసు మిల్లులో మూటలు మోసే కూలీలాగా తయారయ్యారు. సార్, లొకేషన్ వచ్చేసింది, దిగండి అన్న డ్రైవర్ పిలుపుతో ఈ లోకంలో కూర్చున్న సుబ్బారావు తన ముందు ఓ 6 డజన్ మంది దిగితే తప్ప డోరు ఎక్కడుందో చూసే పరిస్థితి కనబడలేదు. ఆ తర్వాత కాలు తీసి బయట పెడదామనుకున్న సుబ్బారావుకి కాలు స్పర్శ కోల్పోయి ఒక్కసారి తన కాలు లేదేమో అన్నంత భయమేసి చివరికి తన కాలు కనబడ్డంతో ఊపిరి పీల్చుకున్నాడు. కాని అంతసేపు కాలు కదల్చకపోవడంతో కాలు తిమ్మిరి పట్టి నడుస్తున్నా ఏమీ తెలియడం లేదు. మరోపక్క ఎవరెవరో ఆడజనం దిగుతున్నా తన ఆదిలక్ష్మి మాత్రం కనబడకపోవడంతో కంగారు పడ్డాడు సుబ్బారావు. చివరికి 10 మంది దిగాక ఓ ఆడమనిషి వచ్చి తనని పిలుస్తుంటే, ఉండవమ్మా, మా ఆవిడని వెతుక్కోవాలి అంటూ తన ఆదిలక్ష్మికే గాలించాడు పాపం సుబ్బారావు. ఏవండి, మిమ్మల్నే తన భార్య పిలుపు వినబడి ఇందాక కనబడ్డ సాల్తీ తప్ప ఎవరూ కనబడకపోవడంతో అయోమయంలో పడ్డాడు. చివరకు అలవాటైన తిట్టదండకం వినిగాని ఆమె తన భార్యని పోల్చుకోలేకపోయాడు పాపం సుబ్బారావు. అప్పటికే అందరూ వాళ్లకు వచ్చిన తిట్లు తిట్టుకుంటూ ఆ ఖాళీ మైదానంలో ఎటో పోతుంటే ఇక తప్పిపోతానేమో అని గబగబా పెళ్లం చెయ్యి పుచ్చుకొని తను అటువైపు వెళ్లాడు సుబ్బారావు. డియర్ కస్టమర్స్, హార్ట్లీ వెల్కమ్. మీ జర్నీ బాగా జరిగిందని భావిస్తున్నాను అంటూ ఏదో మాట్లాడుతున్న సూపర్వైజర్ని కొంతమంది తిట్లతో దాడి చేయబోగా ఒకరిద్దరూ కొట్టబోయారు కూడా. శాంతంగా చిరునవ్వుతో వారెవ్వరికీ దొరకకుండా తప్పించుకుంటూ, ఇప్పుడు మీ అందరికీ మేము వెల్కమ్ డ్రింక్ సప్లై చేస్తాము అని అక్కడి నుండి జారుకున్నాడు. ఇంతలోనే ఓ వ్యక్తి అక్కడున్న అందరికీ ప్లాస్టిక్ గ్లాసులతో అదేదో గులాబీ రంగు ద్రవాన్ని అందించాడు. కొంతమంది ఫ్రీగా వస్తోంది కదా అని ఆవగా లాగించేబోగా కొంతమంది మాత్రం నోట్లో పెట్టుకోగానే ఊసేసి, ఏంటయ్యా ఇది అంటూ ఇస్తున్న వాడిపై గయ్యమని లేచారు. ఇది కేరళ నుండి తెచ్చిన ప్రత్యేక ఆయుర్వేద ద్రవం సార్, మీ అలసటిని ఒక్క క్షణంలో మటుమాయం చేస్తుంది. గ్లాసు 5 రూపాయలే అంటూ అసలు విషయం బయట పెట్టేసరికి అందరూ నోళ్లెళ్లబెట్టారు. ఇంతలో సూపర్వైజర్, మీకింకా ఏదైనా కావాలంటే అక్కడ క్యాంటీన్ ఉంది, మీకు కావాల్సినవి మీరు కొనుక్కోవచ్చు అంటూ మెరుపులా మాయమయ్యాడు. అప్పటికే ఎండలో గొంతెండిపోయి దుమ్ము కొట్టుకుపోయి నలిగిపోయి అలసిన అందరూ పొలోమంటూ క్యాంటీన్ మీద పడ్డారు. అక్కడ వాళ్ళకి వాకిట్లోనూ అక్కడక్కడ కొందరు పహిల్వాన్ లాంటి వాళ్ళు కనబడ్డారు. వాళ్ళెందుకో ఇక్కడ, బహుశా ఈ స్థలానికి సెక్యూరిటీనేమో అనుకొని లోపలికి వెళ్లిన జనాలకి మినిమల్ వాటర్ బాటిళ్లు, తిండి పదార్థాలు, టీ, కాఫీ, టిఫిన్లు అన్నీ కనబడ్డంతో ఒక్కసారిగా సొమాలియాలోని కాందసేకుల్లా వాటి మీద పడ్డారు. కాని అంతా ఈ బిల్లులు చూసేసరికి ఒక్కొక్కరికి కళ్ళు బైర్లు కమ్మాయి. మినరల్ వాటర్ బాటిళ్లు 20 రూపాయలు, కాఫీ టీలు 10 రూపాయలు, ఇడ్లీ సాంబార్ 20 రూపాయలు, చిన్న సైజు స్టార్ హోటల్ ధరలు ఉన్నాయి అక్కడ. ఇక్కడింతే సార్, బోర్డు చూడలేదా అంటూ చిద్విలాసంగా ధరల బోర్డుని చూపించాడు హోటల్ ఓనర్. చేసేదేదీ లేక భారంగా బిల్లు చెల్లించి బయటపడ్డారు సుబ్బారావు దంపతులతో సహా అక్కడికొచ్చిన అందరూ. చివరికి అందర్నీ ఓ 2 కిలోమీటర్లు నడిపించి, ఇదేనండి మీరు ఉండబోయే మీ సొంతళ్ల సముదాయం అంటూ అక్కడ సున్నపు గీతలను చూపిస్తూ ఆ ఫ్లాట్ల వివరాలు అవి చెప్తున్నాడు సూపర్వైజర్. పాపం సుబ్బారావుకి ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. ఏమన్నా అడుగుదామంటే సూపర్వైజర్ మిగతా వాళ్లతో తెగ మాట్లాడుతూ బిజీగా కనిపించాడు. ఉన్నవాళ్ల ఉండక ఇప్పుడు మనకెందుకొచ్చిన గోల ఇది అంటే వినిపించుకోకుండా ఇక్కడికెక్కడికో తీసుకొచ్చారు. ఇది భాగ్యనగరమా? దీన్ని చూస్తుంటే ఇది హైదరాబాద్కి దగ్గరున్నట్టు లేదు, ఏ విజయవాడ బెంగళూరుకు దగ్గరలా ఉంది విసుక్కుంది ఆదిలక్ష్మి. అప్పటికే నీరు కారిపోయిన సుబ్బారావు ఎలాగోలా అక్కడున్న వాళ్లతో ఓ అరగంట కుస్తీ పట్టి చివరికి సూపర్వైజర్తో మాట కలపగలిగాడు. ఏంటి సార్, మీ ఫ్లాట్ తీసుకున్నారా? ఈస్ట్ ఫేసింగా, వెస్ట్ ఫేసింగా
మీరు ముందు కార్నర్ ఫ్లాట్ బుక్ చేసుకోండి, మంచి వ్యూ ఉంటుంది హుషారుగా అన్నాడు సూపర్వైజర్. ఈస్టా వెస్టా, అసలేముందయ్యా ఇక్కడ? కనుచూపు మేరలో చూడ్డానికి ఏమీ లేదు. ఏం చూడమంటావు? చిరాగ్గా అడిగాడు సుబ్బారావు. భలేవారు సార్, మీరు నిలబడింది దేని మీద అనుకున్నారు? మట్టి కాదు, బంగారం మీద అన్నాడు చిద్విలాసంగా సూపర్వైజర్. ఒక్కసారి ఉలిక్కిపడి, బంగారమా? అదెక్కడా అన్నాడు పక్కకి గెంతుతూ కంగారుగా సుబ్బారావు. భలేవారు సార్ మీరు, భలే జోకులేస్తారు అంటూ సుబ్బారావు భుజం తట్టాడు సూపర్వైజర్. ఆ దెబ్బకి ముందుకు తోగబోయి నిలదొక్కుని కోపంగా చూశాడు సుబ్బారావు. అవేవీ పట్టనట్టు, మీరు ఇవాళ ఫ్లాట్ బుక్ చేసుకుని రేపు పేపర్లో అమ్మకానికి పెడితే రెట్టింపు ధర పలుకుతుంది సార్. అంత డిమాండ్ ఉంది స్థలానికి. అటు చూడండి, ఆ మూల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టబోయేది అక్కడే. ఈ పక్క హార్డ్వేర్ పార్కు, అటుపక్క బయోటెక్నాలజీ ఇండస్ట్రీ, ఇహ ఈ పక్క అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు. ఎవరితోనూ అనకండి సార్, మొన్ననే ప్రభుత్వం ఓ అంతర్జాతీయ కార్ల కంపెనీకి కార్ల పరిశ్రమ పెట్టుకోవడానికి ఇక్కడే ల్యాండ్ ఇచ్చిందట సార్. ఇక అదొచ్చిందంటే ఎప్పుడు మార్కెట్లోకి ఈ కొత్త కారు వచ్చినా మొదట మీ కాంపౌండ్లోనే అది ఉంటుంది చెప్పుకుంటూ పోతున్నాడు సూపర్వైజర్ మహా ఉత్సాహంగా. ఆ కారు కొనే స్తోమతే ఉంటే ఊరికి దూరంగా ఇక్కడ ఇంటి కోసం నేనెందుకొస్తాను? ఇక ఈ హార్డ్వేర్ పార్కులు, సాఫ్ట్వేర్ పార్కులు నాకెందుకు? అయోమయంగా అడిగాడు సుబ్బారావు. ఇప్పుడు మీకు కారు కొనే స్తోమత లేకపోయినా ఈ స్థలం కొన్న తర్వాత మీకు ఆ స్తోమత దానంతటదే వస్తుంది సార్. రేపు మీ పిల్లల ఉద్యోగాలు చేసేది ఈ కంపెనీలోనే కదా సార్. ఇక వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటూ ఇంకా అక్కడే ఉంటే సుబ్బారావు నుండి ఎలాంటి క్లిష్ట ప్రశ్నలు వస్తాయో అని ఇప్పుడే వస్తాను అని చెప్పి మరో జంటకి ఇదే రికార్డు వేయడంలో నిమగ్నమయ్యాడు సూపర్వైజర్. ఏమండి, మన ఇంటి పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడగానే మనం ఎంచక్కా స్విట్జర్లాండ్ వెళ్ళొద్దామండి అంటూ గారాలు పోతోంది ఆ భార్య. అది వింటూనే పగటిపూటే కనిపిస్తున్న చుక్కలను లెక్కపెట్టసాగాడు ఆ సదరు భర్త అనబడే సాల్తి. మళ్లీ ఓ గంటసేపు కుస్తీ పడితే గాని ఆ సూపర్వైజర్ని పట్టుకోలేకపోయాడు సుబ్బారావు. అవన్నీ సరే గాని మేము ఎంతకాలం మా అద్దె మీకు కట్టాలి? ఎప్పటికీ ఇల్లు మా సొంతమవుతుంది? ఆశ చావక చివరగా అడిగాడు సుబ్బారావు. దాన్నేముంది సార్, 15, 20, 25 ఇలా రకరకాల స్కీములున్నాయి. కొత్తగా రిటైర్మెంట్ స్కీమ్ కూడా పెడుతున్నాం. అంటే మీరు రిటైర్ అయ్యే వరకు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. ఎంతో ఉత్సాహంగా ఏదో రహస్యం చెప్తున్నవాడిలా మాట్లాడాడు సూపర్వైజర్. ఏడ్చినట్టుంది. అంతకాలం అద్దె కట్టేకాడికి ఇక్కడ ఉండటం ఎందుకు? హాయిగా సిటీలోనే ఉండొచ్చు కదా. పైగా అక్కడైతే పిల్లలకి, మా ఆవిడికి స్కూలు, నాకు ఆఫీసు, మా ఇంట్లో అందరికీ షాపులు, మార్కెట్లు, దేవాలయాలు, సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్నీ దగ్గర. ఇక్కడేం చేస్తాం అన్నాడు విసుగ్గా సుబ్బారావు. ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి సార్. ఆ తర్వాత ఇక్కడ దొరకనివంటూ ఏవీ ఉండవు. మా ఆఫీస్ రూమ్ పక్కనే ఓ గుడి కట్టుకోబోతున్నాం. మా వాడొకడు ఇక్కడే ఒక స్కూల్ పెట్టుకోబోతున్నాడు. ఇక మా పార్ట్నర్ ఫ్రెండ్ ఒకతను సూపర్ బజార్ కూడా పెట్టుకోబోతున్నాడు. ఉప్పు పప్పు దేనికోసం వెతుక్కోనక్కర్లేదు. ఇక ప్రయాణాలకంటారా, ఇక్కడి నుండి ఓ 2 కిలోమీటర్లు నడిస్తే అక్కడ మా ఆఫీస్ వస్తుంది. అక్కడికి రోడ్డు కూడా వేసేస్తారు. ఏది ఆ మట్టి రోడ్డేనా? కోపాన్ని పళ్ల బిగువును పెట్టి అన్నాడు సుబ్బారావు. ఇందాక ఆ రోడ్డులో వచ్చిన జనాలు అవతారాలు గుర్తు చేసుకుంటూ. అవును సార్, అక్కడికి ఆటోలు, రిక్షాలు వస్తాయి. ఇక అక్కడి నుంచి జస్ట్ ఓ 10 కిలోమీటర్లు వెళ్లారంటే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఏంటి, రోజు 10 కిలోమీటర్లు రిక్షాలో, అది ఆ మట్టి రోడ్డుపై వెళ్లాలా? దాదాపు కొట్టడానికి వెళ్ళినట్టు అరిచాడు సుబ్బారావు. సార్, మీరిలా అడ్డమొస్తే నేను చెప్పను, బొంగమూతి పెట్టాడు సూపర్వైజర్. సుబ్బారావుకి చిర్రెత్తుకొచ్చి జుత్తు పీక్కున్నాడు. అది చూసి కిసుక్కును నవ్వి మళ్లీ చెప్పసాగాడు సూపర్వైజర్. మీకు రిక్షా నచ్చలేదనుకోండి, ఈ కాలనీ వాళ్ళందరూ కలిసి ఓ వ్యాన్ కొనుక్కోవచ్చు. లేదా ఆర్టీసీ వాళ్ళకి ఓ పిటిషన్ పడేస్తే బస్సు వచ్చేస్తుంది. అయినా ఈలోపే కార్ల ఫ్యాక్టరీ రాదటండి. ఆ తర్వాత ఇక మిమ్మల్ని ఆపేవాడుండడు చిద్విలాసంగా అన్నాడు సూపర్వైజర్. అయినా కార్ల కంపెనీ వస్తే మాకేంటి? దానితో మా సమస్యలు ఎలా తీరుతాయి? అయోమయంగా అడిగాడు సుబ్బారావు. భలే వారు సార్, ఆ కార్ల కంపెనీలో మీకు చవకగా కార్లు ఇప్పించే బాధ్యత నాది. మా బాబాయ్ కొడుకు ఒకతను ఆ కంపెనీలో జాబ్కి ట్రై చేస్తున్నాడు. ఆ కంపెనీ అక్కడ పెట్టేలోపు వాడు ఆ కంపెనీలో చేరడం, ఇక ఆ తర్వాత అంతా మనదే రాజ్యం. చాలా తేలికగా చెప్పాడు సూపర్వైజర్. ఈసారి సుబ్బారావుకి కోపం తెచ్చుకునే ఓపిక లేక నిస్సహాయంగా భార్య వైపు చూసి,
అప్పటికే తనను తినేలా చూస్తున్న ఆదిలక్ష్మి భద్రకాళిలాగా కనపడటంతో భయమేసి కాస్త జంకాడు. సార్, మీరు త్వరగా మా ఫ్లాట్ బుక్ చేసుకుంటే కన్సెషన్తో పాటు లక్కీ డ్రాలో మీకు ఏదో ఒక బహుమతి వచ్చేలా చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టు చెప్పాడు సూపర్వైజర్. ఒక్క నిమిషం అని భార్య దగ్గరికి వెళ్లి ఎవరూ చూడకుండా చేతులు పట్టుకుని ఏం చేద్దాం అడిగాడు భయంగా. చుట్టూ జనం ఉండటంతో ముందుగా కోపంగా చూసి ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయమనండి అంది ఆదిలక్ష్మి కటువుగా. అమ్మయ్యా అనుకుంటూ మేము ఇంటికెళ్ళి ఆలోచించుకొని చేస్తాము. మీ కారుని పిలిపిస్తే మేము వెళ్ళాలి అన్నాడు సుబ్బారావు కాస్త తన భావాలని బయట కనబడనీయకుండా ప్రయత్నిస్తూ. ఇంత మాట్లాడి చివరకు నువ్వనేదిదా? అసలు ఇది కొనే బేరమేనా అన్నట్టు యగాదిగా చూసి దానికి కాస్త టైం పడుతుంది అని చెప్పి గుంపులోకెళ్లి మాయమయ్యాడు సూపర్వైజర్. పెళ్ళాం చేత తిట్లు తింటూ 2 కిలోమీటర్లు నడిచి 4 గంటలు ఎదురు చూసి ఓ కుక్కల బండి లాంటి వాహనంలో ఓ 70-80 మంది మధ్యన ఇరుక్కొని అర్ధరాత్రికి ఇంటికి చేరారు సుబ్బారావు దంపతులు. అర్ధరాత్రి మున్సిపాలిటీ వ్యాన్ వచ్చిందే అని చూసిన ఇరుగు పొరుగు వాళ్ళకి కనబడకుండా ఇంట్లో పడ్డారు సుబ్బారావు దంపతులు ఎట్టకేలకు. కాని కనబడ్డా వాళ్ళని ఎవరూ గుర్తుపట్టలేనట్టు ఉన్నారని ఇంట్లో అద్దం చూస్తే గాని అర్థమవ్వలేదు ఆ దంపతులకి. ఆ తర్వాత ఇంకెప్పుడు ఊరవతల సొంత ఇల్లు అనే మాట సుబ్బారావు నోటి వెంట రాలేదు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ల వరకు మొగుడిని తిట్టిన ఆదిలక్ష్మి ఎట్టకేలకు తన మొగుడు మాత్రం ఏం చేస్తాడులే అని ఊరుకుంది కొన్నాళ్లకు. కొన్ని నెలల తర్వాత పేపర్లో వచ్చిన ఓ వార్తను చూసి మనసులోనే కసిగా నవ్వుకున్నాడు సుబ్బారావు. ఆ వార్త సారాంశం ఏమిటనగా, కొన్ని నెలల క్రితం సుబ్బారావుని అష్టకష్టాలు పాలు చేసిన సంస్థ సరైన పద్ధతులు పాటించకుండా, సరైన నిజానిజాలు చెప్పకుండా ప్రజలను మోసం చేస్తోందని, దాంతో పోలీసులు ఆ సంస్థ నడిపే వ్యక్తులందరినీ జైల్లో వేసి ఆ సంస్థని మూసేశారని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.